హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ముందైతే పిల్లలిద్దరి కోసం హాట్ వాటర్ అయితే కాచేసానండి. తర్వాత ఏమో చిన్న బాబు అయితే ఇంకా నిద్ర లేవలేదు, పెద్ద బాబు అయితే నాతో పాటే నిద్ర లేచేశారు. ఇంకా పెద్దబాబు కోసం అనేసి బెల్లం పౌడర్ వేసి పాలైతే కలుపుకొచ్చాను. అలాగే నా కోసం అయితే కాఫీ అయితే కలుపుకున్నాను. ఈరోజు నేను టీ అయితే తాగలేదండి, ఈరోజు కాఫీ తాగాలనిపించింది, అందుకోసం కాఫీ అయితే కలిపేసేసుకున్నాను. ఇక్కడైతే వచ్చి బాబుని హాట్ వాటర్ తాగినానా ఫస్ట్ అంటే తాగనంటున్నాడండి. ఇంకా హెల్త్ బాగాలేదు కదా, కొంచెం నీరసంగా ఉంటుంది, ఎత్తుకొని బ్రష్ చేపియాల్సి వస్తుంది డైలీ కూడా. కవర్ అవ్వడానికి ఇంకా అయితే ఒక 3-4 డేస్ అయితే పడుతుందండి. ఇక్కడైతే ఫస్ట్ బాబుకి హాట్ వాటర్ తాపిచ్చేసాను, తర్వాత ఏమో బెల్లం వేసిన పాలైతే తాపిస్తున్నానండి. మంచిగా ఫుడ్ అయితే తినట్లేదు, ఈ మధ్య మంచిగా ఫీవర్ వచ్చింది కదా బాబుకి అయితే కొంచెం ఎక్కువగానే, ఇంకా అందుకోసం అయితే వీక్గా అయితే ఉన్నాడండి బాగా. ఇడ్లీ అయితే హాఫ్ ఇడ్లీ తింటున్నాడు. పాలైతే నేను హాఫ్ గ్లాసే కలుపుకొచ్చాను, దాంట్లో కూడా హాఫ్ తాగి హాఫ్ అయితే వదిలేశాడు. ఇంక ఇక్కడ చిన్న బాబు అయితే హాయిగా నిద్రపోతున్నాడు. సిరప్స్ అవి వేస్తున్నాను కదా యాంటీబయాటిక్, అవి అందుకోసం అయితే కొంచెం లేట్గానే లేస్తున్నారు. నిద్ర మాత్రం కొన్నిసార్లు ముందుగానే లేచేస్తున్నాడు. ఇంకైతే మేము డిస్టర్బ్ చేయకుండా అట్లాగే సైలెంట్గా అయితే ఉన్నామండి. ఇంకా పెద్ద బాబుకి పాలు తాపిచ్చాను కదా, వామిటింగ్ చేసుకుంటాడేమో అనేసి కొంచెం సేపు చైర్లో అయితే కూర్చోపెట్టాను. ఇంకా తర్వాత ఏమో నేనైతే కాఫీ అయితే తాగేస్తున్నాను. ఇక్కడ నాకైతే కాఫీ కానీ టీ కానీ వేడిగా ఉంటేనే తాగబుద్ధి అవ్వద్దండి. నేను కాఫీ కలుపుకున్న తర్వాత మా పెద్ద బాబుకి పాలు తాపిచ్చేలోపు అవి అయితే ఫుల్గా చల్లారిపోయాయి, కానీ ఓపిక లేదు, ఇంకా అట్లాగే అయితే తాగేశాను. ఇంకా ఇంటి ముందు అయితే మా అత్తమ్మ ఈ విధంగా ముగ్గులు అయితే వేసేసారండి. ఒక్కొక్కసారి నేనైతే ముగ్గులు వేస్తాను, ఒక్కోసారి అయితే మా అత్తమ్మ అయితే వేస్తారు. ఎవరైనా సరే మా ఇద్దరిలో కంపల్సరీగా ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటామండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్నబాబు అయితే నిద్ర లేచేశారు. చిన్నబాబు నిద్ర లేగానే కొంచెం హాట్ వాటర్ అయితే తాపిస్తున్నాను. మరీ వేడిగా అయితే లేవు, కొంచెం గోరువెచ్చగా అయితే తాపిస్తున్నాను. తర్వాత ఏమో హెయిర్కి ఆయిల్ కూడా అప్లై చేస్తాను. ఇంకా లేచిన వెంటనే ఇడ్లీ అయితే తినిపించానండి. లేచిన వెంటనే పెడితే కొంచెం ఎక్కువగా తినడు, అందుకోసం అనేసి ముందైతే సిరప్స్ అయితే వేసేస్తాను. మనం ఇడ్లీ పెట్టిన తర్వాత వేసినట్లయితే వామిటింగ్ అయితే చేసేసుకుంటాడండి వెంటనే. ఇంకా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే సిరప్స్ వేసేసి ఒక 10 to 15 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అయితే ఇడ్లీ తినిపిస్తాను. సిరప్స్ వేసేసాను, ఒక 15 మినిట్స్ అయితే ఆడిపించుకున్నారు మా అత్తమ్మ అయితే. ఇంకా తర్వాత ఏమో నేను ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి బాబు కూర్చోపెట్టేసి. టాయ్స్ వేస్తే అస్సలు కామ్గా కూర్చోవట్లేదు, టాయ్స్తో ఆడట్లేదు, అసలు కామ్గా కూర్చొని ఇడ్లీ తినట్లేదండి. అటు పాకుతూ తింటున్నాడు. ఇంకా ఇడ్లీ పెట్టేశాను, హాఫ్ ఇడ్లీయే తిన్నాడు, జలుబు చేసింది కదా తినలేకపోతున్నాడు. ఇంకా తర్వాత ఏమో కూర్చోపెట్టి విక్స్ అయితే పూస్తున్నాను. చైర్లో కూర్చోపెట్టాను, చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నాడో, పూసినంతసేపు కదలకుండా కూర్చున్నాడండి. తర్వాత ఏమో విక్స్ కావాలంటాడు, దాంట్లో చేయి పెట్టేస్తాడు మొత్తం ఫుల్గా. ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవనేసి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చేసారండి. అన్నీ ఫ్రైకి సంబంధించి తీసుకొచ్చారు. ఇంట్లో ఫీవర్ కదా అందరికీ, నాకు మా పిల్లలిద్దరికీ, మా మామయ్యకి హెల్త్ బాగాలేదండి. ఇంకా అందుకోసం అనేసి ఫ్రై ఐటమ్స్ కోసమే తీసుకొచ్చారు వెజిటేబుల్స్ అన్నీ కూడా. క్యారెట్, అలాగే బెండకాయ, దొండకాయ, అలాగే మునక్కాయ తీసుకొచ్చారు, పచ్చిమిర్చి, అలా కొన్ని అయితే తీసుకొచ్చారండి. ఇంకా మామూలుగా అయితే పిల్లలు, నేను, మా హస్బెండ్ అందరం వెళ్ళి తెచ్చుకుంటాము, కానీ పిల్లలకి హెల్త్ బాగాలేదు కదా, అందుకోసం ఇంకా మా హస్బెండే వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంక ఇక్కడేమో కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా హ్యాండ్ వాష్ అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ నేను రోజు అయితే మిషన్కి అయితే వేయనండి బట్టలు, హ్యాండ్ వాషే చేస్తాను ఎక్కువగా అయితే. మా అత్తమ్మ కూడా చేస్తారు ఒక్కొక్కసారి. ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద బాబుకి అయితే బ్రష్ చేపిస్తున్నాను. స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కానీ వీళ్ళైతే బ్రష్ చేయడానికి అయితే ఫుల్ సతాయిస్తాడండి మా బాబు, నన్నే చేయించమంటున్నాడు. అదే స్కూల్ ఉన్నప్పుడైతే వాడంతటా వాడే చేస్తాడు. ఇంక ఇక్కడైతే బ్రష్ చేపించేస్తున్నాను. చిన్న బాబు అయితే అత్తమ్మ అయితే ఆడిపించుకుంటున్నారు. ఇంకా పెద్ద బాబుకి కూడా ఇడ్లీ అయితే పెట్టాను, కానీ ఇడ్లీ అయితే వద్దంటున్నాడండి. ఇంకా దోశలే కావాలని చెప్తున్నాడు. ఇంకా అందుకోసం అనేసి ఇడ్లీ అయితే పక్కకు పెట్టేసి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడ దోశలు మనం ఆయిల్ అనేది వేస్తాం కదా, కాఫ్ వస్తుంది కదా, వద్దు నాన్న అంటే లేదు నాకు దోశలే కావాలి అని అంటున్నాడండి. ఇంకా సరే అనేసి దోశలు అయితే వేసి ఇచ్చాను. బాబు అంతటి బాబే తింటున్నాడు. ఇంక ఇక్కడ చిన్న బాబు అయితే ఫుల్ నిద్రకు వచ్చేస్తున్నాడు, అందుకోసం బాబుని అయితే ఉయ్యాల్లో వేస్తే పడుకోవట్లేదండి. అలా అని ఫీడింగ్ ఇస్తున్నా కూడా తాగట్లేదు, ఊపిరాడట్లేదు అనుకుంటాను, కోల్డ్ చేసేసి. ఇంకా అందుకోసం అనేసి ఇట్లా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఊపుతూ ఉంటే కొంచెం సేపు అయితే పడుకున్నాడండి. ఇంకా పడుకున్న తర్వాత తీసుకెళ్ళి ఉయ్యాల్లో అయితే పడుకోబెడదాం అని అనుకుంటున్నాను. ఇంకా మా పెద్ద బాబుని అయితే చిన్నప్పుడు ఎక్కువగా ఇలాగే నిద్రపిచ్చేదాన్నండి నేను. ఇంకా నాకు ఆ రోజులంతా గుర్తొచ్చాయి. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు, మా హస్బెండ్ వాయిస్ వినేసి నిద్రపోయేవాడు కూడా లేచేశాడండి. ఒళ్ళోనే లేచేసి ఇంకా ఒక బుక్ అయితే ఇచ్చాను, ఈ విధంగా బుక్ మీద కూర్చొని దాన్ని చూడండి ఎలా లాగుతున్నాడో. పిల్లలు ఏ పని చేసి
చేసినా మనకు ముద్దుగానే అనిపిస్తుంది కదా. ఏ పని చేసినా ముద్దుగా చేస్తారు వాళ్ళు, భలే క్యూట్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే బాబుని ఉయ్యాల్లో వేసి మళ్ళీ నిద్రపిచ్చేసాను. ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈరోజు వచ్చేసి వైట్ రైస్ అయితే చేస్తున్నాను. అలాగే పెద్ద బాబుకి అయితే దొండకాయ ఫ్రై కావాలనేసి అన్నాడు. ఇంకా దొండకాయ ఫ్రై చేస్తున్నా, దానికి కాంబినేషన్గా టొమాటో రసం చేశాను. అలాగే ఇంట్లో టొమాటో పచ్చడి అయితే ఉందండి. ఇంక ఇక్కడైతే దొండకాయలన్నీ కట్ చేసి ఇచ్చేసారు మా అత్తమ్మ అయితే. ఇంకైతే నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా దానికి సంబంధించి వీడియోస్ ఏం షూట్ చేయలేదండి. మా చిన్న బాబుకి అయితే నిద్ర లేచాడా, ఏడుస్తూ లేచాడు. ఉన్నట్టుండి చూస్తే ఫుల్ వేడిగా ఉందండి బాడీ అంతా. ఇంకా టెంపరేచర్ అయితే చెక్ చేశాను, 100 అయితే దాటిందండి. ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసి చెప్పాను, ఇట్లా బాబుకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది, కాఫ్ కోల్డ్ కూడా కొంచెం ఎక్కువైందనేసి. డాక్టర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాడు. కరెక్ట్గా 1 o'clock అయితే అపాయింట్మెంట్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయితే అవుతుంది. బాబుకి వేడి నీళ్ళు పెట్టేసి మంచిగా ఒళ్ళంతా తుడిచేసి డ్రెస్ అయితే మార్చేసాను, రెడీ చేసేసాను. ఇంకా అత్తమ్మ చేతికి అయితే ఇచ్చాను. అత్తమ్మ అయితే ఆడిపించుకుంటున్నారు బాబుని. ఇక్కడైతే నేను స్నానం చేసి వచ్చేసానండి. సింపుల్గా కాటన్ కుర్తీ అయితే వేసేసుకున్నాను. ఈ సమ్మర్లో కాటనే ఎక్కువగా ప్రిఫర్ చేయాలనిపిస్తుంది కదా, మనకి మంచిగా కూల్గా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను. బాబుకి హాట్ వాటర్ బాటిల్ అలాగే నాప్కిన్ అయితే ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాము. బాబుకి ఏమో హగ్గీ అయితే వేసేసి చెడ్డీ కూడా వేసేసానండి, వేరేది మార్చేసాను. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నామండి. ఇంకా ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోయాయండి. ఒక 4 days 2 days అలా పడ్డాయి వానలు అంతే. ఇక్కడైతే బాబుకి క్యాప్ అయితే పెట్టేశాను, ఎండలు కదా. ఈ క్యాప్ని వెళ్ళొచ్చే అంతసేపు లాగేసుకుంటూనే ఉన్నాడు. నేనైతే ఆ క్యాప్ని ఎక్కడ పడేస్తాడా అని చూసుకోవడానికే సరిపోయిందండి. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము, వెళ్తూ ఉన్నాము హాస్పిటల్ దగ్గరికి అయితే. ఇంకా మా బాబు అయితే బండిలో వెళ్తుంటే మంచిగా బండ్లు అవి చూస్తూ కూర్చుంటాడండి, వచ్చే పోయే వెహికల్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. ఇక్కడైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. మొన్న పెద్ద బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు తీసుకెళ్ళాము కదా, రఘురామ్ హాస్పిటల్. ఇంకా హాస్పిటల్కే వెళ్ళాము. హాస్పిటల్లో చూసారా ఫుల్ రష్గా ఉన్నారు. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఓపీ అయితే రాశారు కదా, ఇంకా దానికి సంబంధించి అయితే మాట్లాడుతున్నారు. బాబుకి అయితే వెయిట్ చెక్ చేశారు. చాలా వెయిట్ లాస్ అయ్యాడండి మా బాబు అయితే. ఇంతకుముందు చాలా వెయిట్ ఉండేవాడు, ఇప్పుడు చాలా వెయిట్ లాస్ అయ్యాడు. ఎందుకో తెలీదు, మంచిగా ఫుడ్ కూడా తింటున్నాడు, కానీ ఈ మధ్య తినట్లేదు. ఇంక ఈ మధ్యాహ్నం తగ్గాడో ఏమో తెలియదండి, చాలా వెయిట్ లాస్ అయిపోయాడు. ఇంకా డాక్టర్కి అయితే చూపించాము. కొంచెం కోల్డ్ ఎక్కువగానే ఉంది, అదేం కాదులే అమ్మ అని చెప్పేసి సిరప్స్ అయితే రాశారండి. ఒక 4 days చూడమన్నారు, తగ్గకపోతే మళ్ళీ తీసుకురమ్మన్నారు, మిషన్ రాసిస్తాననేసి. ఇక్కడైతే సిరప్స్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి వెళ్తుంటే మా పెద్ద బాబు అయితే బర్గర్ అయితే అడిగాడండి. ఇంకా సరేనని చెప్పేసి ఇక్కడ మిస్టర్ మురుకులు అనేసి ఒక షాప్ అయితే ఉంటుంది, ఇంక అక్కడికైతే వెళ్ళాము. అక్కడైతే బర్గర్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి, శాండ్విచ్ కూడా ఉన్నాయి. కానీ మా బాబుకి బర్గరే కావాలన్నాడు. మళ్ళీ అవి తీసుకెళ్తే తింటాడో లేదో అనేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. మా హస్బెండ్ నేను వెళ్ళి తీసుకొస్తానులే మెక్డోనల్డ్స్కి వెళ్ళి అని చెప్పేసి వచ్చేసామండి. ఇక్కడ మేము ఇంటి పైకి స్టెప్స్ అయితే ఎక్కుతున్నాము. మా చిన్న బాబు చూసారా, వాళ్ళ నాన్న రావట్లేదు అనేసి ఎలా చూస్తున్నాడో. ఇంక ఇంటికి రాగానే సిరప్స్ అన్నీ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటైతే చిన్న బాబుకి సిరప్స్ అన్నీ అయితే వేసేస్తున్నానండి. పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే ఈ సిరప్స్ వేసేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో మనమే మింగలేమండి. కానీ పిల్లలు ఎలా వేసుకుంటారు చెప్పండి. కానీ చాలా ఇచ్చేశారు. నేను అడిగాను, ఏంటి డాక్టర్ ఇన్ని ఇచ్చేశారంటే, అన్ని వేస్తేనే తగ్గుతుందమ్మా, కోల్డ్ కొంచెం ఎక్కువగా ఉంది అనేసి అన్నారండి. ఇంకా సిరప్స్ అన్నీ వేసి ఫీడింగ్ ఇచ్చేసి నిద్రపిచ్చేసాను బాబునైతే. నేను ఎండలో వెళ్ళొచ్చాను కదా, చాలా అంటే చాలా హెడేక్ వచ్చేసింది. నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు, పడుకుండిపోయాను నేను కూడా బాబుతోటే. కానీ 25 minutes బాబు అయితే లేచి కూర్చునేసాడు. ఇంకా నిద్ర లేచిన వెంటనే ఈ బిస్కెట్స్ అంటే మేము మెడిసిన్ తీసుకున్నాం కదా, ఆ హాస్పిటల్లోనే ఈ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. ఓట్స్ అండ్ ఆల్మండ్ బిస్కెట్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను మా చిన్న బాబుని ప్రెగ్నెన్సీ టైంలో అయితే మా పెద్ద బాబుకి హెల్త్ బాగాలేకుండా వచ్చింది, హాస్పిటల్ అయితే అడ్మిట్ చేయాల్సి వచ్చిందండి. మిడ్నైట్ నాకు బాగా ఆకలి వేసేసింది అక్కడ. నేను అప్పుడు 7th month ప్రెగ్నెంట్ని. ఇంకా అప్పుడైతే మా హస్బెండ్ ఇవైతే తీసుకొస్తే ఇవి హ్యాపీగా తినేసాను. బిస్కెట్ ప్యాకెట్ మొత్తం ఇలాగా విడివిడిగా ప్యాకెట్స్ అయితే ఉంటాయి చిన్నగా. దాంట్లో ఓపెన్ చేస్తే 2 బిస్కెట్స్ అయితే ఉంటాయండి ఒక ప్యాకెట్లో. ఇంకా చిన్న బాబు కూడా ఒక హాఫ్ బిస్కెట్ అయితే తినిపించాను. కోల్డ్ చేసింది కదా, ఎక్కువగా ఏది తినలేకపోతున్నాడు. ఇంకా సరే అనేసి మా పెద్ద బాబు అయితే బర్గర్ అడిగాడని చెప్పాను కదా, ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి మెక్డోనల్డ్స్కి ఈవినింగ్ టైంలో వెళ్ళారండి. వెళ్ళి బర్గర్ అలాగే ఇంకా డ్రింక్ ఒకటి తీసుకున్నారు, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి తీసుకున్నారు. ఇవి తీసుకొని అయితే వచ్చారు. ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశారండి, అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఈ నెల్లూరులో అయితే చాలా ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఎంజీబీ మాల్లో ఉన్న మెక్డోనల్డ్స్కి అయితే వెళ్ళారంటండి. ఇంక అక్కడైతే తీసుకున్నారు. ఇవి
తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంక బాబుకైతే హెల్త్ బాగాలేదు, పెట్టకూడదనే అనుకున్నాము. కానీ ఇంకా అడుగుతున్నాడు కదా అనేసి అయితే తీసుకొచ్చామండి. మార్నింగ్ నుంచి టీవీలో చూశాడంట, అడుగుతూనే ఉన్నాడు. 4-5 టైమ్స్ అయితే అడిగాడు బర్గర్ కావాలనేసి. పెట్టామా, తిన్న 5 మినిట్స్ కూడా పొట్టలో లేదండి. వెంటనే వామిటింగ్ చేసేసుకున్నాడు మొత్తం అంతా కూడా. అసలు ఎందుకు పెట్టామా అనిపించింది. వాళ్ళ నాన్న అయితే చాలా ఫీల్ అయ్యాడండి. ఇంకా ఈ కోక్ అయితే ఇవ్వలేదు బాబుకి, ఇచ్చింది బర్గర్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైసే. అది కూడా మొత్తం తినలేదు, హాఫే తిన్నాడు. అయినా కూడా మొత్తం వామిటింగ్ చేసుకున్నాడండి. నీరసంగా పడుకుండిపోయాడు అంతే. ఇంకా ఎలాగోలా బతిలాడి ఒక హాఫ్ ఇడ్లీ అయితే పెట్టాను. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే